ప్రజా వ్యతిరేకతకు జడిసి పాడు భాషపై ప్రాయశ్చిత్తం అంట. ఎందుకు? ఆయన దగ్గరికి వచ్చి కలిసినందుక. నోటికి కూడా ఇదే మర్యాద ఉండాలి. అసెంబ్లీ బయట కూడా మాటల్లో సంస్కారం కనపడాలి. నన్ను ఏమన్నా పట్టించుకొని నా తండ్రిని అంటే ఊరుకోనని చెప్తున్నారు. ఇక్కడ నాకు కామెడీ విషయం, వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళంతా కొన్ని ట్వీట్స్ చేశారండి. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కొన్ని ట్వీట్స్ చేశారు. ఆ ట్వీట్స్లో ఏం చేశారంటే కేటీఆర్ అన్నట్టు, అంటే కేటీఆర్ నాకు నటించడం రాదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డిని ఏదో టార్గెట్ చేద్దామనో, రేవంత్ రెడ్డి నటించాడని చెప్పి అనుకుందామని అనుకున్నారు పాపం వాళ్ళంతా ఏమన్నారు, మాకు నటించడం రాదు, ఇంకే ట్వీట్స్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే పాపం వాళ్ళు కేటీఆర్నే ట్రోల్ చేసుకున్నారు చివరికి. కేసీఆర్నే వాళ్ళు కేటీఆర్ని పొగిడే పనిలో, కేటీఆర్ని పైకి దాన్ని ఏమంటారు హైప్ ఇచ్చే పనిలో పాపం కేసీఆర్ మీద వాళ్ళే పంచులు వేసుకున్నారు. ఆ విషయం వాళ్ళకి తెలవట్లే. వాళ్ళకి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రి గారు సీటు దగ్గరికి వచ్చారు. ముఖ్యమంత్రి ఎవరైనా కానివ్వండి, వాట్ ఎవర్, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి నడుచుకుంటూ సీట్ దగ్గరికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చూడండి మీరు, హరీష్ రావు లేవబట్టే తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకరు, ఆఖరికి జగదీష్ రెడ్డి, సవితా ఇంద్రమ్మ, అందరూ ఈయనైతే ఆయన పేరేంటి అండి, పల్లా రాజశేఖర రెడ్డి కదా, పల్లా రాజశేఖర ఆయన అనుకుంటా, ఆయన కూడా లేచి నుంచున్నారు. అంటే వెనక ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నుంచున్నారు చూడండి. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి, మీరు చెప్తుంటారుగా మాకు గౌరవం మర్యాదలు తెలుసు, మాకు తొక్క తెలుసు, మాకు తోలు తెలుసు, మేమింత అని చెప్పుకుంటారు కదా. మరి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అందరూ లేచి నుంచుంటే నువ్వు లేచి నుంచోలేదంటే ఇక్కడ అర్థం కావట్లేదా కేటీఆర్, నీకు ఎంత అహంకారం ఇంకా కనిపిస్తూ ఉందో. నీ పక్కన నీ తోటోడు కౌశిక్ రెడ్డి, ఇద్దరు మంచోళ్ళు, సరైన వాళ్ళు ఇద్దరు కూడా. కనీసం మీకు సంస్కారం లేదు. ఈ రోజుకి మీరు ఓడిపోయినా మీరు అహంకారంతో కొట్టమిట్టాడుతున్నారు. ఇంకా మీ అహంకారం ఏమాత్రం తగ్గలేదంటానికి ఇది ఒక ఉదాహరణ. ఇది మీ నాయన లేచి నుంచున్నాడు, మిగతా వాళ్ళందరూ లేచి నుంచున్నారు, నువ్వు మాత్రం ముఖ్యమంత్రి వస్తే అలా కూర్చున్నావు. అంటే ఇక్కడ నీ అహంకారం స్పష్టం అవుతుంది. దీనికి మళ్ళీ మీ వాళ్ళు కవరేజీలు అందరూ చూడండి, అందరు లేచి నుంచున్నారు చూడండి చక్కగా. ఈయనైతే ఏడుదాకా వచ్చాడు, ఈ పెద్ద మనిషి ఎవరో. ఇదిగో పాపమాడు మన కౌశిక్ మూమెంట్ ఇచ్చినట్టున్నాడు కొంచెం, కేటీఆర్ కూర్చో అని ఉంటాడు. కొంచెం మనోడు మూమెంట్ ఇచ్చాడు, లేవటానికి మూమెంట్ ఇచ్చాడు, అది సర్దుకున్నాడా జస్ట్ అట్లా. ఎంత అహంకారం, ఎంత బలుపండి ఇది. చాలా తప్పు కదా. ఇప్పుడు మీరే మాట్లాడతారు ఏమని, ముఖ్యమంత్రికి రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి, దానికి ఇవ్వడం నేర్చుకోండి అని చెప్పి మీరే మాట్లాడతారు. మరి ఇదేంటి ఇది మీది? ఇక్కడ రాశారు చూడండి, ఇతనే క్రిషాంక్ అనే ఆయన బీఆర్ఎస్కి సంథింగ్ ఏదో ఉంటారు కదా, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఏదో. ఈయన చేసిన ఒక ట్వీట్ చూడండి, వన్ మ్యాన్ హూ వోంట్ ఫాల్ ఫర్ రేవంత్స్ డ్రామా, దట్స్ నాట్ అరగెన్స్, దట్ ఈజ్ రెబెలియన్. హీ డస్ నాట్ ఫేక్, he does not act to please, he declared a war and will never compromise on it, biggest enemy for Congress and BJP అని రాశారు. ఇక్కడ క్రిషాంక్ గారు బీఆర్ఎస్ వాళ్ళందరూ నిన్న ఇదే పోస్ట్ చేశారు. ఇక్కడ ఒక 4 క్వశ్చన్స్ మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఇక్కడ మీరేం చెప్పారు, వన్ మ్యాన్ హూ వోంట్ ఫాల్ ఫర్ రేవంత్ రెడ్డిస్ డ్రామా అన్నారు. అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి డ్రామాకి పడిపోయినట్టేనా? అంటే మీరేం చెప్పారు, లేవకుండా కూర్చున్నాడు ఎందుకంటే కేసీఆర్ డ్రామాలకి మన రేవంత్ రెడ్డి డ్రామాలకి పడే వ్యక్తి కాదు, అందుకే కూర్చున్నాడు అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి డ్రామాలకి బోర్ల పడి కేసీఆర్ లేచిండా? ఇదొక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, హీ డస్ నాట్ ఫేక్ అంటే మన కేటీఆర్కి నటించడం రాదు అని మీరు చెప్పే ఉద్దేశం. అంటే ఇప్పుడు అక్కడ కేసీఆర్ ఫేక్ చేసిండా? అంతే కదా. ఇప్పుడు నా రెండో పెళ్ళ మంచిది అంటే మొదటి పెళ్ళ మంచిది కాదని నాకు అర్థం. నాకు 2 పిల్లలు లేరు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ ఇప్పుడు మీరేమంటున్నారు, ఇక్కడ కేటీఆర్ ఫేక్ చేయడం రాదు అంటున్నారు. అంటే కేసీఆర్ ఫేక్ చేసినట్ట అక్కడ. హీ డస్ నాట్ యాక్ట్ టు ప్లీజ్ అంటే ప్లీజ్ దాన్ని ఏమంటారు, తెలుగు పదం ఏమో దానికి,
హీ డస్ నాట్ యాక్ట్ టు ప్లీజ్ అంటే ఏంటి అది, తెలుగు పదం రావట్లా, ఏదో గౌరవిస్తానుకో లేకపోతే ఏదో మర్యాద ఇస్తున్నట్టు నటించడం రాదు అని చెప్తున్నారు. అంతేగా మర్యాద ఇస్తాం నటించడం రాదు అనే పదం అనుకోవచ్చు దీనికి. ఓకే, అంటే కేసీఆర్ మర్యాద ఇచ్చినట్టు నటించారా? ప్లీజ్ చేయడం అంటే అదే కదా, మర్యాద ఇచ్చినట్టే కదా. సో ఇక్కడ మీరు ఏమన్నారు, హీ డస్ నాట్ యాక్ట్ టు ప్లీజ్ అన్నారు, అంటే కేసీఆర్ నటించినట్టేగా. ఇప్పుడు ఇవన్నీ కేటీఆర్ చేయలేదు, కేసీఆర్ చేసిండు అంటే అర్థం ఏంటి, కేసీఆర్ నటించాడు. ఇక్కడ మీరే చెప్తున్నారు కేసీఆర్ ఫేక్ చేశాడు, కేసీఆర్ నటించాడు అని మీరే చెప్తున్నారు, మీరే ఒప్పుకుంటున్నారు. హీ డిక్లేర్డ్ ఏ వార్ అండ్ విల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ ఇట్, అంటే కేసీఆర్ కాంప్రమైజ్ అయిపోయింది అనే మీ ఉద్దేశం. మీరే బీఆర్ఎస్ వాళ్ళు నిన్న అంతా సోషల్ మీడియాలో మీరు నిన్నటి నుంచి ఊదర కొట్టారు ఇదంతా కూడా. మరి ఇది కరెక్టా? ఇప్పుడు రేవంత్ డ్రామాకి కేసీఆర్ పడిపోయినట్ట, కేసీఆర్ నటించినట్ట, కేసీఆర్ మర్యాద యాక్ట్ చేసినట్ట, కేసీఆర్ కాంప్రమైజ్ అయిపోయినట్ట. ఇవన్నీ మీరు చేయలేదు, మేము అందుకే చేయలేదు అంటారంటే ఇవన్నీ కేసీఆర్ చేశాడు అంటే కేసీఆర్ వీటన్నిటికీ ఒప్పుకున్నట్టే మీరు. ఇట్లా ఉంది మీ తెలివితేటలు. మీరేదో కేటీఆర్కి హైప్ ఇద్దాం, కేటీఆర్ని లేపుదామని మీరు ఏదో ప్లాన్ చేశారు, కానీ అవన్నీ తిరిగి కేసీఆర్కి గుచ్చుకుంటున్నాయాడ. పదే పదే కేటీఆర్ మంచోడు, కేటీఆర్ మంచోడు, కేటీఆర్ మంచోడు అంటే కేసీఆర్ చెడ్డోడా? అంతే కదా. ఇక్కడ మీరు చెప్తుంది అంతే, చాలా క్లియర్గా స్పష్టంగా చదువుకోండి మీరే ఒకసారి. ఇక్కడ ఏం చెప్తున్నారు మీరు, వన్ మ్యాన్ హూ వోంట్ ఫాల్ ఫర్ రేవంత్ డ్రామా. సో కేటీఆర్ ఎవరంటే రేవంత్ డ్రామాలకి పడే వ్యక్తి కాదు అని చెప్తున్నారు, అంటే కేసీఆర్ పడినట్ట. లేచి నుంచోవడం అంటే మీరు చెప్తున్నారు కదా, లేచి నుంచోవడం అంటే ఒక వ్యక్తి వచ్చినప్పుడు లేచి నుంచి ఆయన మర్యాద ఇవ్వటం అంటే ఆయన డ్రామాకి పడిపోయినట్టే అని చెప్తున్నారు మీరు, అంటే కేసీఆర్ పడిపోయినట్టే ఆయన డ్రామాలకి. తర్వాత మీరు ఏం చెప్తున్నారు, హీ డస్ నాట్ ఫేక్, అంటే కేటీఆర్కి ఫేక్ చేయడం రాదు అంటే కేసీఆర్ ఫేక్ చేసినట్ట. మర్యాద యాక్ట్ చేయటం కేటీఆర్కి రాదు అంటారు, అంటే కేసీఆర్ మర్యాద యాక్ట్ చేశాడా? హీ డిక్లేర్డ్ ఏ వార్ అండ్ విల్ నెవర్ కాంప్రమైజ్ అని అన్నారు, అంటే కేసీఆర్ కాంప్రమైజ్ అయిపోయాడా? వీడికి సమాధానాలు చెప్పాలి మీరే. మరి కేటీఆర్ ఇవన్నీ చేయలేకపోయాడు అంటే కేసీఆర్ చేశాడంటే ఇవన్నీ కేసీఆర్ డ్రామా ఆడినట్ట, కేసీఆర్ ఓడిపోయినట్ట, కేసీఆర్ డ్రామా నటించినట్ట, కేసీఆర్ యాక్ట్ చేసినట్ట. మీరు కేటీఆర్కి హైపించుకునే క్రమంలో కేసీఆర్నే మీరు కించపరుస్తున్నారు, అది తెలుసుకోండి మీరు. ఇట్లా అని చెప్పే కవిత బయటికి వెళ్ళిపోయింది. కేసీఆర్ని కూడా మీరు కేటీఆర్కి హైపించుకునే క్రమంలో కేసీఆర్ని డిగ్రేడ్ చేస్తున్నారు మీరు అక్కడ. మీ పార్టీ వాళ్ళే, మేమెవరు అన్నది కాదండి, ఇది మీ పార్టీ వాళ్ళే. మీ పార్టీ ఆయన మీ సోషల్ మీడియా ఆర్గనైజర్ కదా కృషాంక్, ఆయనే కదా. మరి చూసుకోండి మీరు, కేసీఆర్కి మీరే వేసుకుంటున్నారు.